నమస్కారం అండి, దిస్ ఇస్ #you. గొంతు పోయింది, థియేటర్లో చాలా గట్టిగా అరిచాము. అసలు బేసికల్లీ నేను ఎలా ఉందో చెప్పడానికి వెళ్ళే ముందు థియేటర్లో అరుపులు కేకలు మాత్రం 100% మోగిపోయింది రాత్రి. నేను అరిచి పక్కనళ్ళు అరిచి ఎక్సైట్మెంట్తో నిండిపోయింది. షో నిన్న కొంచెం 15-20 మినిట్స్ లేట్ అయింది వేయటానికి, కానీ షో స్టార్ట్ అయిన వెంటనే అంతా బాగుంది ఇంకా అనుకుని డిసైడ్ అయ్యాం. అప్పుడు స్టార్ట్ అయింది భయ్య సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చెప్పాలంటే అఖండ 1 చూసి వచ్చిన వాళ్ళకి అఖండ 2 చూడాలంటే జస్ట్ తాండవం అని మాత్రం వెళ్ళకండి ప్లీజ్. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు. ఇంకొక తాండవం చూస్తాం, అఖండ 1 తర్వాత ఎక్స్టెన్షన్, ఇది సీక్వెల్ అని వెళ్తే మాత్రం మీకంటే పెద్ద ఫూల్స్ ఎవరు లేరు. ఇది మ్యాడ్ మ్యాక్స్ ఒక లెవెల్లో ఉంది. అసలు ఉట్టి సీక్వెల్ అని వెళ్తే కనుక ఈ ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఎక్కడ తట్టుకోలేరు. అంత సీరియస్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ జరిగింది ఈ సినిమాలో. ఫస్ట్లో మనకి బాలకృష్ణ గారు అఖండ రోల్లో కొంత కనిపించి వెళ్ళిపోతారు. మొత్తం బోయపాటి గారు కూర్చుని మనకి ఫస్ట్ సర్వింగ్ డిషెస్ అన్నీ స్టార్ట్ చేసేసి స్టార్టర్స్ ఎపిటైజర్స్ అన్నీ ప్రాపర్గా సర్వ్ చేస్తే ఇంతేనా ఇంకేం లేదా అనుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత వస్తారు మన అఖండ గారు. మెయిన్ కోర్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, వస్తానే ఉంటుంది, అసలు నాన్ స్టాప్గా వస్తూ ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ సెకండ్ హాఫ్ తర్వాత బాలకృష్ణ గారి అఖండ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాత్రం ఒక మెయిన్ డిష్ని ఎలాబరేటెడ్ మీల్ ఫ్యూ అవర్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అంటే కొంతమంది దీంట్లో మాట్లాడుతున్నారు లాజిక్ ఉండదా, గ్రావిటీ ఉండదా, ఫ్రిక్షన్ ఉండదా అని పక్కన పెట్టు బ్రో. సమ్ టైమ్స్ ఓవర్ అబౌవ్ ఆల్ దిస్ చాలా పవర్స్ కూడా ఉంటాయి. కానీ బాలకృష్ణ గారిని ఎలా తీయాలో బోయపాటి గారికి తెలుసు, మనం అలవాటు పడిపోయాం అనుకున్నాం. కానీ అలా నమ్మి సినిమాకి వెళ్తే మాత్రం మీరు చాలా పెద్ద పప్పులో కాలేసినట్టే. ఇది ఒక డిఫరెంట్ డైరెక్షన్. ఇది అనుకున్నావా, అయితే ఇది కాదు, దీని మించి చూపిస్తావు అఖండని. ఓహో, అయితే నువ్వు అఖండని ఈ రోల్లో అనుకున్నావా, ఇంతే అనుకున్నావా అని సినిమా మధ్యలో మనం ఫిక్స్ అవుతూ ఉంటే దాన్ని ఇంకా ఎలివేట్ చేసేస్తూ ఉంటారు. లాస్ట్కి శివ సీన్ అయితే అల్టిమేట్ ఉంటుంది, అల్టిమేట్. అండ్ బాలకృష్ణ గారు హనుమాన్ సీన్ అయితే అది లిటరలీ ఫుల్ గూస్ బంప్ మూమెంట్. ప్రతి ఒక్కరికి గూస్ బంప్ మూమెంట్. అరిచి చచ్చిపోతారు థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు. ఇది నా ప్రామిస్. ఫ్రాంక్లీ స్టోరీ అంత గ్రేట్ స్టోరీ అంటే స్టోరీని పక్కన పెట్టేయండి. స్టోరీ లైన్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ స్టోరీ అంతా ఎలా తిరుగుతుందంటే ఎక్కడైనా ఆపద వస్తే నీ శివుడు ఉంటాడు కదా, ఎక్కడ నీ శివుడు అని ప్రశ్నించడంతో చాలామంది మన అఖండ గారి స్టోరీ ఇవాల్వ్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఏం స్టోరీ భయ, అది ఏం స్టోరీ. తమన్ అక్కడ కూర్చుని నేను పూజారిలో హారతి ఇచ్చాను మ్యూజిక్ అనుకుంటే కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా నేను. ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. బోయపాటి డైరెక్షనే అసలు పేజ్ టు పేజ్ కంపారిజన్ లేకుండా ఒక మ్యాక్స్ లెవెల్లో వెళ్ళిపోతుంటే జనాలకి పూనకాలు వస్తుంటే ఇంకొక లెవెల్లో తమ్మనేమో తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కొట్టి ఇరగదీస్తారు. అసలు మీ కళ్ళకేం చూడాలో మీకు అర్థమవుదు, మీ మైండ్ ఏం ఫిక్స్ చేసుకోవాలో అర్థమవుదు. ఎందుకంటే ఏది మన చేతుల్లో ఉండదు. అక్కడ మ్యూజిక్ ఏమో కొడతా ఉంటారు. అసలు మనకి లోపల స్టార్ట్ అవుతుంది భయ్య ఈ సినిమా చూస్తుంటే ఒక రకమైన తాండవం. ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక జోన్లోకి వెళ్ళిపోతాం మనం ఈ సినిమా చూస్తే మాత్రం. నెక్స్ట్ నాకైతే ఇప్పుడు నడుస్తుంది ఓన్లీ వన్ థింగ్, శివ గుర్తొస్తే బాలయ్య గారే నాకు. ఇంకా అది ఒక సింక్లో వెళ్తుంది భయ్య ఆ సినిమా మాత్రం. సింక్ అంటే ఒక పర్ఫెక్ట్ కూర్చుని కుట్టారు ఈ సినిమాని. ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేడు ఈ సినిమాని మాత్రం. బాలకృష్ణ గారి తర్వాత ఈ సినిమాలో ఎవరి గురించి చెప్పుకోవాలంటే తమన్. ఆది పినిశెట్టి విలన్ రోల్కి ఎలివేషన్ ఇచ్చే మ్యూజిక్ ఉంటుంది, హారర్ ఫీల్ ఉంటుంది ఆ మ్యూజిక్లో. ఆ మ్యూజిక్ ఉంటుంది, ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి మనకి, ఒక లెవెల్లో ఉంటుంది ఆది పినిశెట్టి బ్యాక్గ్రౌండ్ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ మాత్రం. అండ్ మొత్తం సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే మనం లైవ్గా శివుడిని చూసాం ఆ పర్ఫార్మెన్స్లో అనిపిస్తుంది. ఇది ఒక ట్రాన్స్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఇలాంటి సినిమా ఎవరు చూసుంటారు ఇప్పుడు దాకా. సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ కోర్ స్టార్ట్ అయినట్టు ఉతుకుతారు ఈ సినిమాని. అది ఓన్లీ బోయపాటి కెన్ డూ జస్టిస్. ముగ్గురు నడిపారు ఈ స్టోరీ, బోయపాటి గారు, బాలకృష్ణ గారు, తమన్ గారు. నౌ కమింగ్ టు అదర్ రూల్స్. మన ఆది పినిశెట్టి విలన్ కింద బాగానే చేశాడు ఈ సినిమాలో. ఆయన ఒక్కడే మెయిన్ విలన్ కాదు, ఇంకా విలన్స్ ఉంటారు ఈ సినిమాలో. మదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే మదర్ క్యారెక్టర్, ఫ్యామిలీ డ్రామా ఇదంతా ఫిల్ చేస్తారు. కానీ అది మొత్తం ఫిల్లర్స్ లాగా ఉంటుంది, కొంచెం లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్.
కానీ ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ కొంచెం నచ్చే వాళ్ళకి నచ్చుతుంది అది, దానివల్ల మనకేం ఉండదు. కానీ హైప్ స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి, అక్కడ అస్సలు తాండవం స్టార్ట్ అవుతుంది. సినిమా ఇంతేనా అయిపోయిందా ఆహా అని చెప్పి మీరు అనుకుంటే కనుక పెద్ద పప్పులో కాలేసినట్టే. ఎవరైతే కొంతమంది థియేటర్లో చాలా కొంతమంది డల్గా కూర్చున్నారు నిన్న, ఆ డల్గా కూర్చున్న కూడా కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఇదే మొత్తం సినిమా థియేటర్ దద్దరిల్లిపోయింది. నా కమింగ్ టు రియల్ టైమ్ లాజిక్స్, ఈ సినిమా దేనికోసం చూడాలి? ఖచ్చితంగా యాక్షన్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదంతా కాకుండా ఒక డైరెక్టర్ మన అంచనాలని మించి సినిమాని తీయగలిగాడు చూడండి, నువ్వు ఊహించలేవు. చాలామంది అంటున్నారు మొత్తం ఉన్న గ్రేట్ సీన్స్ అన్ని కూడా ట్రైలర్స్లో వచ్చినాయి. కాదు, మీరు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మొత్తం స్టోరీ సింపుల్ ఈ సినిమాలో మొత్తం, కానీ టేకింగ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. దీనికి రేటింగ్ వేసే అంత సీన్ నాకైతే లేదు. కానీ ఈరోజు ఒక్కసారి రేటింగ్ చెప్పాలి అనుకుంటే కనుక 4.5 ఇచ్చేయాలి బాస్. దీనికి 4.5 out of 5 ఇచ్చేయాలి. ఆ 0.5 కూడా ఎందుకు తీసానంటే, నేను ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగింగ్ అనిపిస్తుంది, అదర్వైజ్ నా చేతుల్లోనే మొత్తం నచ్చింది నచ్చలేదు మొత్తం చెప్పే సీన్ ఉంది అనుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ని చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ పట్టించుకోరు, అంత సూపర్బ్ ఉంటుంది. లాస్ట్కి శివ సీన్ అయితే మాత్రం మెస్మరైజింగ్. బాలకృష్ణ గారి హిస్టరీలో 110th మూవీ ఒకటి, మిగతా మూవీస్ అని ఒకటి, కంపారిజన్ లేనే లేదు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుందని తెలుసు, కానీ ఇలా ఉంటుందని మాత్రం ఇక్కడి నుంచి ప్రజలందరికీ తెలుస్తుంది. అమేజింగ్ బ్రో. బాలకృష్ణ గారి అభిమానులారా, నేను ట్రాన్స్లో ఉన్నాను, నాకు అంత గొంతు కూడా పనిచేయట్లేదు అరిచి అరిచి. చూసారా లేదా సినిమా? నేను చూసాను మన అభిమాన హీరో సినిమాని. మీరందరూ కూడా చూసారు లేదో కమెంట్స్లో మెన్షన్ చేయండి, కింద కొట్టండి భయ్యా. ఈరోజు అందరం జై బాలయ్య. థ్యాంక్ యూ.